హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు రైటర్ అండ్ డైరెక్టర్ కనగాల జయకుమార్ గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే సార్ ఇవాళ ఏ అంశాలు చెప్పబోతున్నారు సార్? అండ్ పవన్ కళ్యాణ్ గారి గురించి మెయిన్ గా చెప్పబోతున్నారని చెప్పి తెలిసింది సార్. ఏం చెప్పబోతున్నారు పవన్ కళ్యాణ్ గారు? అవును, పవన్ కళ్యాణ్ గారి గురించే చెప్పాం. ఇప్పుడు మనకి చదువుకున్నాం, చిన్నప్పటి నుంచి చదువుకున్నాం. తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్ననాళ్ళు ఆ స్లోగన్ కూడా వినిపించింది. అదేంటంటే చక్కని మాట, గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం అని. గాంధీజీ ఏమన్నాడంటే పల్లెటూళ్ళు దేశానికి పట్టుకోమన్నాడు. పల్లెటూరు అభివృద్ధి చెందితేనే దేశం బాగుంటుంది, పల్లెటూళ్ళు అభివృద్ధి చెందితే పట్టణాలు బాగుంటాయి, రాష్ట్రాలు బాగుంటాయి, అలాగే దేశం మొత్తం బాగుంటుంది అనేటటువంటి ఉద్దేశంలో చెప్పాడు ఆయన. సో చాలా దూరదృష్టితో చెప్పినటువంటి మాట గాంధీజీ. ఎందుకంటే అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినటువంటి సమయంలో బ్రిటిష్ వాళ్ళు 200 సంవత్సరాలు పరిపాలించారు మన భారతదేశాన్ని. అప్పుడు ఏంటంటే వాళ్ళు పట్టణాలకే ప్రాముఖ్యత ఇచ్చారు, పల్లెటూళ్ళను పట్టించుకోలేదు. తర్వాత ఆ పల్లెటూళ్ళలో ఉండేటటువంటి దారిద్ర్యం కానీ నిరక్షరాస్యత కానీ చాలా భయంకరంగా ఉండేది. అప్పుడు చదువులు లేవు, పల్లెటూళ్ళలో బడులు లేవు, హాస్పిటల్స్ లేవు, సో మౌలిక సౌకర్యాలు ఏమీ లేవు. ఆ విధంగా పల్లెటూళ్ళు ఉండేవి, చాలా అనాగరికంగా ఉండేవాళ్ళు, నాగరికత కూడా ఉండేది కాదు, సరైన పంట పండేది కాదు, సరైనటువంటి ఆహార ధాన్యాలు కూడా ఉండేటటువంటివి కావు. అయితే ఈ బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే టౌన్లోనే ఉండి వాళ్ళకి కావలసినటువంటి సౌకర్యాలన్నీ దగ్గరుండి వాళ్ళు చేయించుకునేవాళ్ళు. తర్వాత వాళ్ళు ఈ ప్రజల్ని ఒక విధంగా బానిసలుగా వాడుకున్నారని చెప్పాలి. సో అప్పుడు న్యాయంగా బ్రిటిష్ వాళ్ళు 200 సంవత్సరాలు పరిపాలించినటువంటి కాలంలో సో మనం బానిసత్వంలో మ్రగ్గిపోయి ఉన్నాం అన్నమాట. సో మొత్తానికి నేతాజీ అదృష్టం వల్లనేమి, గాంధీజీ గారి చేసినటువంటి శ్రమ వల్లనేమి అందరినీ కూడగట్టుకుని సో మనకి 1947 ఆగస్టు 15వ తారీఖున స్వతంత్రం వచ్చింది. ఈ స్వతంత్రం వచ్చిన తర్వాత ఏంటంటే వీళ్ళందరినీ నాయకులందరినీ కూడగట్టి సో ఆ స్లోగన్ బయటికి తీసుకొచ్చాడు గాంధీజీ గారు. దాన్నే గాంధీజీ కలలు కన్న స్వరాజ్యం అన్నారు. అంటే ఏంటంటే గ్రామాలు బాగా అభివృద్ధి చెందాలి. సో మళ్ళా ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత ఆ మాట ప్రముఖంగా వినిపిస్తుంది. గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం అని, గ్రామాలే అభివృద్ధి చెందాలి. ఇప్పుడు పట్టణాల్లో ఉండేటటువంటి మౌలిక సదుపాయాలు ఉంటాయి, కానీ పల్లెటూళ్ళలో మౌలిక సదుపాయాలు ఉండవు. మైసూరా వారి పల్లిలో పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్యన విజిట్ చేసి అక్కడ చాలా చైతన్యవంతమైనటువంటి ప్రసంగం చేశాడు ఆయన. సో మైసూరా వారి పల్లె ఒక్కటే కాకుండా మిగతా అసలు పల్లెలన్నిటికీ సంబంధించినటువంటి ఉపన్యాసం ఇచ్చాడు ఆయన. 13,326 గ్రామాల లెక్క చెప్పాడు ఆయన. సో మైసూరు వారి పల్లె కాదు, సో మన ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు విభజించబడినట్టు ఆంధ్ర రాష్ట్రంలో ఉండేటటువంటి పల్లెలందరికీ నేను చెప్పేటటువంటిది వర్తిస్తుంది. ప్రతి పల్లెకి ఒక బడి కావాలి, తర్వాత ఒక గ్రంథాలయం కావాలి, ఒక గుడి కావాలి, తర్వాత బడిలో పిల్లలు ఆడుకోవటానికి ఆట స్థలం కావాలి, తర్వాత హాస్పిటల్స్ కావాలి. ఆ విధంగా తర్వాత పంచాయతీకి మైసూరా వారి పల్లెలో పంచాయతీ స్థలం అంటూ ఒకటి ఉండాలి. ఇప్పుడు పంచాయతీ అంటే గవర్నమెంట్లో భాగమే కదా. సో గవర్నమెంట్ స్థలాలు ఉండాలి ప్రతి పంచాయతీకి. ఆ మైసూరా వారి పల్లెలో 8 సెంట్లు ఎంత ఉందంట. 8 సెంట్లు అంటే చాలా తక్కువది. సో 100 సెంట్లో ఇల్లు కట్టుకునేటటువంటి వాళ్ళు ఉన్నారు. సో ఆ ఊర్లో ఆడుకోవటానికి పిల్లలకి స్కూల్ పిల్లలకి ఆడుకోవటానికి ఆట స్థలం లేదు. ప్రతి బడికి ఒక ఆట స్థలం ఉండాలి. అటువంటి ఆట స్థలం లేదు. పిల్లలు చదువుకున్న తర్వాత మేము చదువుకునేటప్పుడు డ్రిల్ క్లాసులు ఉండేవి. సో ఆ డ్రిల్ క్లాసులు వస్తే మా అందరికి ఉత్సాహం, ఆడుకోవచ్చు అనమాట.
సో మిగతా పీరియడ్లని ఇప్పుడు రోజుకి మొత్తం 7 పీరియడ్లు ఉంటాయి. 7 పీరియడ్లో లాస్ట్ పీరియడ్ డ్రిల్ అలా ఉండేది. సో ఒక 5-6 పీరియడ్లు పాఠాలు వినేవాళ్ళం. విన్న తర్వాత లాస్ట్ పీరియడ్ డ్రిల్ ఉంటే చాలా ఉత్సాహంగా పరిగెత్తేవాళ్ళం. వాలీబాల్ ఆడుకునేవాళ్ళు, వాలీబాల్, బ్యాడ్మింటన్ ఆడుకునే వాళ్ళు, తర్వాత కబడ్డీ ఆడుకునేవాళ్ళు. సో ఆ విధంగా ఆ చదువుకున్న ఆ మెంటల్గా పడినటువంటి శ్రమంతా మర్చిపోయేటటువంటి వాళ్ళు. తర్వాత పిల్లలతో టీచర్స్ కూడా సరదాగా కలిసి ఆడుకునేవాళ్ళు. సో టీచర్స్కి పిల్లలకి ఉండేటటువంటి ఆ రిలేషన్ చాలా అద్భుతంగా ఉండేది. సో అప్పట్లో టీచర్స్ పిల్లల్ని ఒక తండ్రిలాగా ఒక మంచి ఆప్యాయంగా పలకరించి వాళ్ళు ఆ విధంగా కలిసి ఆటలాడటం, పాటలు పాడటం. తర్వాత స్కిల్స్ పిల్లలకి ఒక్క చదివే కాకుండా స్కిల్స్, పాటలు పాడటం, ఆటలు ఆడించటం, తర్వాత ఎలక్యూషను, డిబేట్ కాంపిటీషను. కత్తి గొప్పదా కాలం గొప్పదా అని డిబేట్. అందరూ కాలం గొప్పదనేవాళ్ళు. ఒరే అందరూ కాలం గొప్పదంటారు, కత్తితో ఏం పని లేదా, కత్తి గురించి ఎవడన్నా మాట్లాడంటారా అని టీచర్స్ అనేవాళ్ళు. అనేసరికి ఒకళ్ళు ఇద్దరు కత్తి చాలా గొప్పది, కూరగాయలు కోసుకోవచ్చు అని అనేవాళ్ళు. ఇటు డిబేట్, అటు కూడా మాట్లాడతాడు, ఇటు కూడా మాట్లాడతాడు. ఇటేమో కత్తి గొప్పదనేవాడు మాట్లాడతాడు, ఇతడు కలం గొప్పదనేవాడు మాట్లాడతాడు. కత్తితో కూరగాయలు కోసుకోవచ్చు అని వీడంటాడు కత్తితో పీకలు కూడా కోస్తారు కదా అని వీడంటాడు. అలాగా ఒకళ్ళిద్దరు డిబేట్ కాంపిటీషన్ అనమాట. వాడి పాయింట్ ఆఫ్ వ్యూ వాడు చెప్తుంటాడు, వీడి పాయింట్ ఆఫ్ వ్యూ వీడు చెప్తుంటారు. ఇది అంతా పిల్లలంతా విని చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో దానివల్ల ఏంటంటే వాళ్ళకి స్పీచ్ స్కిల్స్ బాగా డెవలప్ అవుతాయి. డయాస్ మీద, వేదిక మీద భయపడకుండా మాట్లాడేటటువంటి తత్వం వస్తుంది. అలాగే ఏదన్నా ఒక ఇష్యూ గురించి మాట్లాడాలంటే ధైర్యంగా చెప్పగలిగేటటువంటి వాక్చాతుర్యం అంటామే. సో ఆ స్కిల్ డెవలప్ అవుతుంది. అలాగే ఎలక్యూషన్ కాంపిటీషన్, ఎస్సే రైటింగ్. సో ఈ స్కిల్స్ అన్ని కావాలి. పవన్ కళ్యాణ్ గారు అన్నాడు, ఒక వీర మహిళ అడిగింది మాకు స్కిల్స్ డెవలప్మెంట్ సెంటర్ కావాలి అని. ఒక ఆడమనిషి అడిగింది స్కిల్ సెంటర్ కావాలని. సో జనసేన వీర మహిళలు కూడా చాలా చైతన్యవంతంగా ఉన్నారు. జనసేన వాళ్లే కాదు, మిగతా పార్టీల వాళ్ళు, పల్లెటూరు చుట్టుపక్కల ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా వచ్చారు. సో అందరికీ చెప్పేటటువంటి విషయం ఏంటంటే మైసూరావారిపల్లిలో ఆట స్థలం లేదు. తర్వాత ఇక్కడ బాగా పళ్ళు పండుతున్నాయి. సో ఆ పళ్ళు స్టోర్ చేయటానికి ఒక ఏమంటావు కూలింగ్ సెంటర్, కూలింగ్ గిడ్డంగా ఉంటుంది, దాని ఏదో అంటారు. సో బాగా హెవీగా కూలింగ్గా ఉంటుంది. ఈ పళ్ళన్నీ తీసుకెళ్ళి అందులో స్టోర్ చేస్తారు. సో స్టోర్ చేస్తే చెడిపోకుండా ఉంటాయి అన్నమాట. అక్కడి నుంచి ఎగుమతి చేస్తూ ఉంటారు. సో రైతులు పండించినటువంటి పంట అంతా కూడా అందులో స్టోర్ చేసి బాగా హెవీ ఏసీ ఉంటుంది, అందులో స్టోర్ చేస్తారు. కావలసినప్పుడు ఆ పండ్లని ఎక్స్పోర్ట్ చేస్తారు. సో ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు ఆ పండ్ల ఖరీదు ఎంతో రైతులకు ఇస్తూ ఉంటారు. అవి స్టోర్ చేయటానికి గిడ్డంగులు కావాలి. అటువంటి గిడ్డంగు నేను ఏర్పాటు చేస్తాను డెఫినెట్గా. తర్వాత ఒక్కొక్క ఒక విలేజ్లో చీరల నేతకి ప్రసిద్ధి అయి ఉంటుంది, ఒక విలేజ్ శిల్పకళకి ప్రసిద్ధి అయి ఉంటుంది. ఒక్కొక్క విలేజ్లో ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది, అక్కడేదో స్కిల్ ఉంటుంది. ఆ స్కిల్ను డెవలప్ చేయటానికి సో స్కిల్ సెంటర్స్ అనేటటువంటివి కావాలి. ఇప్పుడు మన చదువంతా పుస్తకాలు చదివే, అంతేకాకుండా స్కిల్ డెవలప్మెంట్ ఒక సెంటర్ పెట్టి అందులో వాళ్ళలో చేనేత పరిశ్రమ పెట్టవచ్చు, కుండలు తయారు చేయడం పెట్టవచ్చు, బట్టలు నేర్పడం పెట్టవచ్చు, తర్వాత చిన్న చిన్న ఆట వస్తువులు తయారు చేయడం పెట్టవచ్చు. సో కొంతమందికి పిల్లలు ఆడుకుంటుంటారు. మా మనవడు ఉన్నాడంటే ఈ బ్యాటరీ లైట్ అంతా తెంపేస్తాడు వాడు. తెంపేసేసి ఆ బ్యాటరీ పెట్టి అటొక వైర్ ఇటొక వైర్ పెట్టి ఒక బల్బ్ ఒకటి పీకి ఆ బల్బ్కి 2 కనెక్షన్స్ ఇస్తాడు. తాత ఇది చూడంటాడు. సో అటువంటి స్కిల్స్ ఉంటాయి పిల్లల దగ్గర. సో అటువంటి స్కిల్స్ అన్ని డెవలప్ చేయాలి. ఆ పిల్లల్ని అబ్బా భలే కనిపెట్టారా నువ్వు, థామస్ ఆల్వా ఎడిసన్ అంత గొప్పవాడు అవుతారు అనేసరికి
పెద్దవాళ్ళకి మనకి హాస్యాస్పదంగా ఉంటుంది కానీ ఆ పిల్లల్లో ఎంత ఉత్సాహంగా ఉంటుంది తెలుసా. సో అటువంటి స్కిల్ సెంటర్స్. సో బడిలో కూడా చిన్న ఉదాహరణ చెప్తాను. నేను గర్భం అనేటటువంటి ఒక ఊర్లో శ్రీకాకుళం జిల్లాలో గరిబిడి అని ఒకటి ఉంది. అది అక్కడ మంచి ఫ్యాక్టరీ ఉంది. ఆ గరిబిడి నుంచి గర్భం అనేటటువంటి వెళ్ళాలి. అక్కడ కోల్ మైన్స్ ఉంటాయి, బొగ్గు మైన్స్ ఉంటాయి అనమాట. సో అక్కడ నన్ను టీచర్గా ఎలిమెంటరీ స్కూల్లో ఫస్ట్ అపాయింట్మెంట్ అయితే పిల్లలందరూ కింద కూర్చోటం, వరుసగా కూర్చుంటారు పిల్లలు. నేను అక్కడికి టీచర్గా వెళ్ళిన వాళ్ళని జూనియర్ని, నేను అందరూ సీనియర్సే. వాళ్ళకన్నా ఎక్కువ చదువుకున్నా నేను జూనియర్ టీచర్ ఎందుకు ఎక్క. నాకు హెడ్ మాస్టర్ ఫస్ట్ క్లాస్ ఇచ్చాడు. ఫస్ట్ క్లాస్ ఇస్తే నేను కుర్చీలో, టీచర్ని కదా, ఒక చైర్ ఉంటుంది, కుర్చీలో కూర్చుంటాం. పాపం పిల్లలందరూ కింద కూర్చుంటారు వరుసగా. కూర్చుంటే నేను వాళ్ళ సైకాలజీ అబ్జర్వ్ చేస్తున్నా. టీచర్ ట్రైనింగ్లో సైకాలజీ కూడా చెప్తారు, పిల్లల్ని ఎలా ట్రీట్ చేయాలి, వాళ్ళకి ఇంట్రెస్టింగ్గా మూడ్ ఎలా తెప్పించాలి, వాళ్ళని ఎట్టా నవ్వించాలి, అవన్నీ వాళ్ళ సైకాలజీని బట్టి దాన్ని బట్టి చూడాలి. సో వాళ్ళు నేనేదో పాఠం చెప్పాను. పాఠం చెప్పిన తర్వాత చిన్న గ్యాప్ ఇచ్చిన తర్వాత వాళ్ళు వరుసగా కూర్చున్నారు కదా. నా పాఠం అయిపోయేసరికి వాళ్ళు ఖాళీగా కూర్చున్నారు. వాళ్ళకి ఏదో ఆక్యుపేషన్ కావాలి. వాడేమో పక్కబడితో ఆడపిల్లలు, చిన్న పిల్లలు, ఆడపిల్లలు మగపిల్లలు అంతా కూర్చున్నారు. కూర్చుంటే వాడు అన్నాడు, ఆ చివరాడు, రే నూకలు ఇస్తాను మేకలు కాస్తావా అని అన్నాడు. అని అన్నాడు. పెద్ద పులు ఇస్తే జడవకుండా ఉంటావా అని అన్నాడు. జడవను అన్నాడు. అనగానే వాడు ముఖం మీద ఫు 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 అని ఊదాడు. ఊదేసరికి కళ్ళు మిస్ కొడతారు అనమాట. అంటే పెద్ద పిల్లలు వస్తే జడవకుండా ఉంటావంటే వీడు హూ అని ఊదేటప్పుడు కళ్ళు ముయ్యకుండా భయపడకుండా అలా ఉండాలన్నమాట. సో అలాగా వాడేమో పక్కవాడుతూ అంటున్నాడు. వాడిని చూసి ఆ పక్కవాడు ఈ పక్కవాడుతూ అంటున్నాడు. ఆఖరికి జంటలు అయిపోయిన తర్వాత ఒక్కడు మిగిలిపోయాడు చివర. ఆడికి జంట లేదు. వాడు నా దగ్గరికి వచ్చాడు. మాస్టర్ నూకలు ఇస్తాను మేకలు కస్తావా అని అన్నాడు. అన్నాడు. పెద్దలు ఎత్తి దనకుండా ఉంటావా అని అన్నాడు. అన్నాడు. ఆడు థూ 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 అని నా ముఖం మీద అంతా ఊసాడు. సో వాడు నా ముఖం మీద ఊసాడని బాధ కాదు, వాడికి పేరు లేదు, ఆ పక్కన ఎవరు లేరు, వాడు అక్కడే మిగిలిపోయేసరికి నా మీదకి వచ్చాడు అనమాట. సో వాళ్ళకి ఆ ఉత్సాహం అలా ఉంటుంది. ఆటల్లో ఉత్సాహం, చదువులో ఉత్సాహం, పాటలు పాడేటప్పుడు ఉత్సాహం, డాన్సులో ఉత్సాహం. స్కూల్ యానివర్సరీ చేస్తారు. స్కూల్లో యానివర్సరీ చేసేటప్పుడు పిల్లలకి రకరకాల కృష్ణుడి గెటప్, ఏదో రాధిక గెటప్, లేకపోతే రావణాసురుడి గెటప్, అల్లూరి సీతారామరాజు గెటప్. నేను చదువుకునేటప్పుడు హై స్కూల్ స్టేజ్కి వచ్చేటప్పుడు అల్లూరి సీతారామరాజు ఏకపాత్రాభినయం చేశాను, వీరపాండిపాటి కట్టబ్రహ్మణ ఏకపాత్రాభినయం చేశాను. ఇక నేను చేయనవి అంటూ లేవు. సో మా మదరు బాగా ఎంకరేజ్ చేసింది. సో మా మదర్కి ఈ కల్చరల్ యాక్టివిటీస్ అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట. సో ఆ చదువుకునేటప్పుడు పిల్లల్లో ఉండేటటువంటి ఆ స్కిల్స్ డెవలప్ చేయటానికి మాకు ఒక స్కిల్ సెంటర్, ఒక స్కిల్ యూనివర్సిటీ అట్లాంటిది పెట్టించండి అని అడిగింది. ఆవిడ చాలా అభినందించాడు పవన్ కళ్యాణ్ గారు. తర్వాత ఒక రాయలసీమలో ఉన్నన్ని గ్రంథాలయాలు ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడా లేవు, అటువంటి రాయలసీమ. సో అటువంటి గ్రంథాలయాలు ఎక్కువ ఉన్నాయంటే చదువులు ఎక్కువ ఉన్నారు. తర్వాత మరొక మహిళ అడిగింది, అయ్యా మా పిల్లలు ఇక్కడ చదువుకుని బీటెక్లు ఎంటెక్లు చదువుకున్న వాళ్ళు చాలామంది అబ్రాడ్ వెళ్తున్నారు, ఇక్కడ ఉద్యోగాలు లేక. ఇంకా చదువుకున్న ఎంటెక్ బీటెక్ పిల్లలు చాలామంది ఉన్నారు ఇక్కడ, వాళ్ళు నిరుద్యోగంగా ఉన్నారు. కాబట్టి వాళ్ళ ఉపాధి కల్పించడం కోసం ఏమన్నా మీరు చెయ్యండి అది ఇదని అడిగింది. సో వాళ్ళు అలా అడుగుతూ ఉంటే ఈయన తనకు వచ్చినటువంటి సమాధానం తప్పకుండా చేస్తానని అన్ని అభయాలు ఇస్తున్నాడు. తర్వాత మరొక విషయం ఏంటంటే
పవన్ కళ్యాణ్ గారు పాపం ఆయన చేతికి ఎముకలు లేవు. ఓహో. ఎవరు ఏదడిగితే ఇక్కడ గ్రంథాలయాలు పెట్టిస్తాను, ఇక్కడ కోల్డ్ స్టోరేజ్ పెట్టిస్తాను, తర్వాత ఇక్కడ స్కిల్ సెంటర్ పెట్టిస్తాను, స్కిల్ యూనివర్సిటీ పెట్టిస్తాను అని ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి తీసుకువెళ్ళి ఆయనతో చెప్పి నేను చేయిస్తానని చాలా ఉత్సాహంగా చెప్పేస్తున్నాడు ఆయన. తర్వాత ఆయనకి ఫ్యాన్ మెయిల్ ఎంత భయంకరంగా పెరిగిందంటే అసలు భారతదేశం పుట్టి భారతదేశంలో ఆయనకి వచ్చినటువంటి ఆ ఫ్యాన్ మెయిల్, ఆ అభిమానం, ఆ ప్రేమ, ఆయన మీద ఉండేటటువంటి అన్నా 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 అని ఎక్కడ పడితే అక్కడ. సో ఈయన కూడా చాలా ఆగి అందరికీ దండం పెట్టి కారు కూడా ఆపి అందరిని కలుసుకొని మాట్లాడి అసలు చూస్తూ ఉంటే అసలు నేత్రానందం అన్నమాట. అయితే ఇంత అభిమానం పెరగటం కూడా ఒక విధంగా అంటే మంచి చెడు కూడా చెప్పుకోవాలి మనం. అంత అభిమానించేటటువంటిప్పుడు అసలు ఈయనైతే ఉత్సాహంగా వరాలు ఇచ్చేస్తున్నాడు, మీకు అది చేస్తాను ఇది చేస్తానని చెప్తున్నాడు. కానీ ఇవన్నీ చేయటానికి బొక్కసంలో డబ్బులు లేవు. బొక్కసం అంటే తెలుసుగా, ఖజానా లేదు. సో అక్కడ ఇవన్నీ చేయటానికి బాగానే ఉంటుంది, కానీ డబ్బులు లేకపోతే ఏం చేస్తారు? సో చెప్పినవి చెయ్యలేకపోతే ఎంత అభిమానుడికి కూడా నిరుత్సాహం ఉంటుంది. సో అభిమానం ఎంతగా పెరిగిందో ఏమన్నా ఈయన చెప్పినవన్నీ చేయలేడు, డెఫినెట్గా చేయలేడు. కానీ ఉత్సాహంగా వరాలు ఇచ్చేస్తున్నాడు. అప్పుడు చెయ్యకపోతే నిరాశ కూడా పెరుగుద్ది. సో అటువంటి పరిస్థితి రాకుండా ఉండాలి. అయితే మైసూరావారి పల్లెలో ఇక్కడ ఆట స్థలం లేదంటే ఒక ఆయన కారుమంచి నారాయణ గారు, ఒక వ్యవసాయదారుడు, ఆయన స్పందించి 10 సెంట్లు తన భూమిలో విరాళంగా ఇచ్చాడు. సప్పుడు ఆయన్ని పట్టుకుని కారుమంచి నారాయణ గారిని పట్టుకుని, సో మీరు ఇటువంటి విరాళం ఇచ్చినందుకు మీకు గవర్నమెంట్ తరపున ఒక మంచి గుర్తింపు వచ్చేటట్టు నేను చేస్తాను. తర్వాత అక్కడ హాస్పిటల్ కట్టించడం, గ్రంథాలయం కట్టించడం, మొత్తానికి ఒక మంచి మైసూరావారి పల్లె ప్రజలకు ఉపయోగపడేటటువంటిది ఏదైనా కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు నేను వస్తాను, మీతో పాటు కూర్చుంటాను, మన ఇద్దరం కలిసి దాన్ని ఆవిష్కరిస్తామని ఆయన అట్లా వాటేసుకొని అసలు వచ్చినటువంటి ఆర్తుల్ని అలా భుజంతో అలా వాటేసుకోవటంతో వాళ్ళు అసలు ఎంత ఇదైపోతారు. సో మనం చూడటానికి కూడా చాలా నేత్రానందంగా ఉంది ఇది. సో అంత చొచ్చుకుపోయి అంత విలీనమైపోయి ప్రజల్లో మమేకమైపోయి అంటారే, అలాగే మమేకం అయిపోతున్నాడు. అలాగే అతని మీద అభిమానం భయంకరంగా పెరిగిపోతుంది. సో నాకు అక్కినేని నాగేశ్వరరావు గారు ఒక మాట చెప్పారు, ఏ ప్రొడ్యూసర్ అయినా సినిమా తీసేటప్పుడు ఫస్ట్ సినిమా 100 రోజులు ఆడకూడదు అన్నాడు ఆయన. ఎందుకు సార్? అదే అడిగాను నేను. అదేంటి సార్, ఫస్ట్ సినిమా 100 రోజులు సినిమా తీస్తే చాలా ఉత్సాహంగా ఉంటుంది కదా అని అడిగితే, అలా కాదు, ఫస్ట్ సినిమా 100 రోజులు ఆడితే వాడికి గర్వం నెత్తికెక్కుద్ది. ఫస్ట్ సినిమా 50 days ఆడాలంట, రెండో సినిమా 10 weeks ఆడాలంట, 3 సినిమా 100 రోజులు ఆడాలంట. అలాగా అభివృద్ధి అనేటటువంటిది అలా గ్రాడ్యువల్గా రావాలి. ఒక్కసారి వచ్చిందనుకో గర్వం తనకు నెత్తికెక్కుతుంది అని ఆయన అనుభవంతో చెప్పింది. సో ఇక్కడ రెలవెన్స్ కాకపోయినా ఒక పెద్ద ఆయన చెప్పుకునేటటువంటి మాట మనం గుర్తు చేసుకుందాం. సో ఇంత వరాలు ఇచ్చేస్తుండేటప్పుడు కొన్ని చేయలేకపోతే అప్పుడు చాలామంది నిరాశపడతారు. నిరాశపడి పవన్ కళ్యాణ్ చూడగానే అన్నా అని అంటారు. తర్వాత పవన్ కళ్యాణ్ ఏదో గ్రంథాలయం ఏదో ఇస్తానన్నాడు అనుకో, ఆ గ్రంథాలయం ఇవ్వలేకపోయాడు, ఆ ఊరికి వెళ్ళిన అనుకో, ఆ ఊరికి వెళ్ళేటప్పుడు ఏమంటాడు, అన్నా అన్నవాడే ఏందయ్యా చేసింది పవన్ కళ్యాణ్ అంటాడు. సో ఆ విధంగా ప్రజలు కూడా ఆయన మీద పెంచుకున్నటువంటి అభిమానం పెంచుకుని
బట్ తెలియాలి ప్రభుత్వం ఎలా నడుస్తుంది, ఖజానాలో డబ్బులు ఉన్నాయా లేవా అనేటటువంటి విషయం కూడా ఆ ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికే ఈయన కూడా చేసేటటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. తర్వాత ఒక గ్రామానికి ఏమేమి కావాలి, ఎటువంటి మౌలిక సదుపాయాలు కావాలి అనేటటువంటి అవగాహన, ఎంత గొప్ప అవగాహన ఉందో పవన్ కళ్యాణ్కి. ఆ మైసూరు వారి పల్లెలో ఆయన ఇచ్చినటువంటి స్పీచ్ వింటే మనకి అర్థమవుతుంది. ఆయన చెప్పటం గ్రంథాలయం కావాలి, బడి కావాలి, గుడి కావాలి, గుడికి మాన్యాలు కావాలి. ఇప్పుడు గుడికి కొంతమంది మాన్యాలు ఇస్తారు, కొన్ని ఎకరాలు ఇస్తారు. ఒక్కొక్క గుడికైతే ఒక 50 ఎకరాలు, పెద్ద టౌన్ అయితే 100 ఎకరాల స్థలం కూడా ఉంటుంది. సో ఇప్పుడు ఉత్సవాలు చేసేటప్పుడు, ఆ గుడికి సంబంధించిన దేవుడు ఉత్సవాలు చేసేటప్పుడు మరి జనబాహుళ్యం చాలా ఎక్కువగా ఉంటుంది కదా. తర్వాత అక్కడ ప్రసాదాలు పెడతారు, భోజనాలు పెడతారు, ఆ దేవస్థానం బాగా డెవలప్ అవుతుంది. సో ఆ డెవలప్ అయ్యేటప్పుడు ఆ గుడి నుంచి ప్రక్కన ఇంకా కళ్యాణ మండపాలు కట్టడం, దేవుడి గుడిలో పెళ్లిళ్ళు జరుగుతాయి కదా, పెళ్లిళ్ళు జరుగుతాయి, ఉత్సవాలు జరుగుతాయి. అటువంటి అప్పుడు జనాలు బాగా వచ్చేటప్పుడు వాళ్ళందరికీ ప్రసాదాలు, భోజనాలు ఏర్పాటు చేయడానికి ఆ దేవస్థానంలో ఉండేటటువంటి స్థలాన్ని ఉపయోగించుకోవచ్చు. సో తర్వాత మరొకటి అన్నాడు, ఈ గ్రామాల్లో ఎవరు ఎక్కడ కబ్జా చేసినా కూడా నేను వాళ్ళని వదిలిపెట్టను అన్నాడు. తర్వాత లాస్ట్లో అన్నాడు అనుకో. తర్వాత ముందుగా అసలు పల్లెటూరు అనేటటువంటిది ఎందుకు బాగుపడాలి, అసలు పల్లెటూరే అసలు దేశానికి వెన్నెముక అని చెప్పి గాంధీజీ గలలో కన్నా గ్రామ స్వరాజ్యం ప్రతి పల్లెలో ఉండాలి. 13,326 పల్లెలు ఉన్నాయి ఆంధ్రదేశంలో. నేను చెప్పేటటువంటి ఈ మాట ఒక్క మైసూరు వారి పల్లెకే కాదు, ప్రతి పల్లె బాగుండాలనేటటువంటి ఉద్దేశంతో ఉన్నాను నేను. అందుకే పంచాయతీరాజ్ శాఖ తీసుకున్నాను నేను అని ఆయన చెప్తున్నాడు. ఈ విధంగా ఆయన ప్రతి 13,326 పల్లెల్లో సగం పల్లెలు తిరిగినా సరే ఇంకా హైప్ వస్తుంది ఆయనకి ఫ్యాన్ మెయిల్. సో తర్వాత పంచాయతీ పరిపాలన, పంచాయతీ ప్రెసిడెంటు, పంచాయతీ మెంబర్సు, పంచాయతీలే పల్లెకు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేది. కాబట్టి ప్రజలు కూడా, మీరు కూడా ఆ పంచాయతీ మెంబర్స్ ఉంటారు కదా, ప్రతి నెలకి పంచాయతీ 4 మీటింగులు కండక్ట్ చేయాలి. కండక్ట్ చేసి మన పల్లెకి ఏం కావాలి, మనకు రోడ్లు బాగులేవా, రోడ్లు బాగు చేయించుకోవాలి. తర్వాత గ్రామ పారిశుధ్యం, కాలువలు, మురుగునీరు పారటానికి కాలువలు అవన్నీ చూడాలి. తర్వాత బడి ఎలా ఉంది, బడిలో పిల్లలు ఎట్లా చదువుతున్నారు, వాళ్ళు ఆడుకోవటానికి ఆట స్థలం. అలాగే పిల్లలు పెద్దలు అందరూ కూడా వాళ్ళు విజ్ఞానాన్ని పెంచుకోవటానికి గ్రంథాలయాలు కావాలి. ఆ గ్రంథాలయాలకు కావలసినటువంటి పుస్తకాలు అవన్నీ కావాలి. తర్వాత ప్రతిరోజు డైలీ న్యూస్ పేపర్లు కావాలి. తర్వాత ఒక టీవీ పెట్టాలి అక్కడ. ఆ టీవీలో వచ్చేటటువంటి వార్తలు, అసలు దేశంలో ప్రపంచంలో ఏం జరుగుతున్నది అనేటటువంటి సమాచారం అంతా తెలుసుకోవాలి. ఈ విధంగా చైతన్యవంతమైతే పల్లెటూరులో ప్రతి ఒక్కళ్ళు జ్ఞానం సంపాదిస్తారు. ఆ విధంగా జ్ఞానం సంపాదించేటప్పుడు మనకేమేమి కావాలో అవన్నీ మనకి తెలుస్తాయి. తర్వాత ప్రభుత్వాన్ని కూడా, పంచాయతీని కూడా అడగాలి, మాకు ఇది కావాలి, మాకు ఇది కావాలి, మాకు ఇది కావాలని. సో పంచాయతీలో ప్రతి ఇంటికి పన్ను ఉంటుంది. సో ఆ పన్ను వసూలు చేస్తారు. ఆ పన్ను వసూలు చేసి ఆ గ్రామానికి కావలసినటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు. ఆ పంచాయతీ ప్రెసిడెంట్ కానీ, తర్వాత మెంబర్స్ అందరూ, పంచాయతీ ప్రెసిడెంట్, మెంబర్స్ అందరూ కూర్చుకొని, వార్డు మెంబర్లు అందరూ కూర్చుకొని, మా వార్డుకి మా వార్డుకి ఇది కావాలి, మా వార్డుకి ఇది కావాలి అని చెప్తే, సో అక్కడ ఉండేటటువంటి వాళ్ళ వనరులను బట్టి, అక్కడ ఉండేటటువంటి ఆ పంచాయతీలో ఉండేటువంటి ఆర్థిక స్తోమతను బట్టి క్రమక్రమంగా 1 by 1 అవన్నీ పంచాయతీ చూసుకోవాలి. తర్వాత పంచాయతీ కార్యక్రమాలు ప్రజలు కూడా గమనిస్తూ ఉండాలని చెప్తున్నాడు ఆయన.
మనకెందుకులే అని అనుకోకూడదు. ఓకే. సో ఆ పల్లెలో ఉండేటటువంటి ప్రజలు, ఆ పంచాయతీ మెంబర్స్, ఆ పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్, ఆ పంచాయతీ వాటి ఎగ్జిక్యూషన్ అంతా గమనిస్తూ ఉండాలి. మీరు గమనిస్తుండేటప్పుడే వాళ్ళు జాగ్రత్తగా పనిచేస్తారు అని ఒక పల్లెకు కావలసినటువంటి చైతన్యం గురించి కానీ, పల్లెకు కావలసినటువంటి మౌలిక సదుపాయాల గురించి ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నాడు పవన్ కళ్యాణ్ గారు. బాగా స్టడీ చేస్తున్నాడు. అసలు బేసిక్గా హీ వాజ్ ఎ వెరీ గుడ్ రీడర్. మంచి మంచి బాగా పుస్తక చదివినటువంటి పరిజ్ఞానం ఉంది. అక్కడక్కడ ఇంగ్లీష్ ఆథర్స్ పేర్లు కూడా కోట్ చేస్తున్నాడు. సో ఈజ్ ఎ వెల్ రెడ్ మ్యాన్ పవన్ కళ్యాణ్ గారు. ఈ విధంగా పల్లెటూళ్ళ గురించి ఆ ప్రజా చైతన్యం తీసుకొస్తూ ఆయన చేసినటువంటి దానికి ఇంకా ఫ్యాన్ మైల్ బాగా పెరుగుతుంది. సో నాకు అనిపించింది ఏంటంటే, ఇలాగ పల్లెలన్నీ తిరిగితే ఇంకా ఆయనకి ప్రజల్లో అభిమానం పెరుగుతుంది. సో అసలు ఫ్యూచర్ సీఎం అయ్యినే ఇంకా అసలు ఎవ్వరూ కనుచూపు మేరలో ఉండరేమో అని అనిపిస్తూ ఉంది. ఓకే. సో ఆ శాఖ ఎన్నుకోవటం అనేటటువంటిది చాలా గొప్ప విషయం. నీ ఏదో కుర్చీలో కూర్చుని ఆర్డర్స్ వేసేటటువంటి శాఖ కాకుండా, సో ప్రజల్లో తిరిగి, పల్లెటూళ్ళలో తిరిగి వాళ్ళకి కావలసినటువంటి మంచినీళ్ళు కానీ,